అయితే నేనైతే ఇట్లా అంటే గెలుముకుంటూ వస్తా అట్లకెళ్ళి. మా ఊర్లోనైతే దీన్ని పరక అంటారు, మీదికైతే ఏమంటారు. చిన్న చిన్నవి పడుతున్నాయి గాయస్ మొత్తం. సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తేజరాగ్ బ్లాగ్స్. అయితే ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే మా ఊర్లో ఉన్న ఈ కాలువలోనైతే చేపలు పట్టడానికి వచ్చినాం. ఎందుకంటే ఇప్పుడు ఈ కాలువలోనైతే నీళ్ళు అయితే పోవడం జరిగింది. సో అంటే ఇంతకు ముందుకైతే ఇలా వాటర్ పోకపోతుండే, అందుకైతే ఇప్పుడైతే ఇలానైతే చాలా చేపలు వచ్చినాయి. చాలామంది కూడా ఇలానైతే చేపలు పట్టడానికి వచ్చారు. సో అందుకే మీకు కూడా మేమైతే పట్టి చూపిద్దామని అయితే ఈ వీడియోని అయితే తీస్తున్నాం. సో గైస్ ఇప్పుడైతే మనం అయితే చేపలు పడదాం గైస్. సో గైస్ మేమైతే ఈడనైతే అదైతే తెచ్చినాం. ఎందుకంటే ఇప్పుడైతే మనకి చేపలు పట్టాలంటే ఇదైతే కావాలి. ఇట్లా ఇప్పుడు అట్లకెళ్ళి అయితే నేనైతే ఇట్లా అంటే గెలుముకుంటూ వస్తాను అట్లకెళ్ళి. సో ఇప్పుడైతే మనం అయితే చేపలు అయితే పట్టేద్దాం గైస్. చేపలు పెట్టినాక కూడా మీకు అయితే ఇంకొక స్పెషల్ వీడియోని అయితే ప్లాన్ చేస్తున్నాం, అది కూడా అయితే తీస్తాం. సో గైస్ నేనైతే ఇప్పుడైతే చేపలు అయితే గెలుముతున్నా. సో మీకైతే కనిపిస్తుండొచ్చు ఇక్కడనైతే చేపలు ఎన్ని గానం వస్తున్నాయో. సో గైస్ చూడండి. సో ఇప్పుడైతే పడుతున్నాం గైస్. సో గైస్ చూడండి, ఇప్పుడు ఇవి పడ్డది కదా ఇప్పుడైతే ఇది ఇప్పుడైతే ఒక చాలానే పడ్డాయి చేపలు అయితే. సో దీన్ని అయితే మా ఊర్లోనైతే దీన్ని పరక అంటారు, మీదికైతే ఏమంటారు. వీళ్ళిద్దరు అయితే ఇప్పుడైతే పెట్టిరు కదా, అందుకనైతే ఇప్పుడైతే కొన్ని అయితే పడ్డాయి. ఇవైతే మనం అయితే ఒక సైడ్కి అయితే వేసుకున్నాం. ఇన్ని పడ్డాయి గైస్ చూడండి. సో గైస్ చూడండి, ఇది ఒక్కటే పెద్దది పడ్డది అన్నిట్లల్లో. ఇవన్నీ అయితే చిన్నవి పడ్డాయి అన్నీ. చూడండి ఇది పరక గైస్, చూడండి ఇట్లా పడ్డది. ఇప్పుడైతే మనం బయటికి తీసుకొచ్చి ఒక దాంట్లోనైతే వేసేద్దాం ఏంటన్నా. సో గైస్ ఇప్పుడైతే మనం అయితే ఈ బాటిల్లోనైతే వేసినాం, ఎందుకంటే చిన్నవి పడ్డాయి. సో ఇట్లనే ట్రై చేద్దాం, ఇంకేమన్నా పెద్ద గిట పడతాయేమని. ఇగో చిన్న చేప చూడండి ఎంత మంచిగా పడ్డది చిన్న చేప. ఇంట్లోనైతే వేసేస్తున్నాం చూడండి. అల్లేసి మరి చిన్న ఉంది. అయితే అయిపోయినాయి, ఇంకో నెక్స్ట్ రౌండ్ అయితే వేసాం మళ్ళీ. సో గైస్ ఇదైతే ఇప్పుడు సెకండ్. ఇప్పటిదాకానైతే మీరు చూసిరు కదా కొన్ని చేపలు అయితే పడ్డాయి చిన్నవి, ఇంకా మళ్ళీ పడతాయేమని చూస్తున్నాం. మేమైతే పరకల కోసమే అయితే వచ్చినాం, అవేనైతే పడుతున్నాయి. ఇప్పుడు మన పెద్ద ఈట ఏమైనా పడతాయేమో అని చూసాం మనం. సో గైస్ ఇవి మళ్ళీ చిన్నవి పడ్డాయి, ఏం కాదు మనకైతే ఇవైనా అని మంచిగా ఉంటుంది చూసిరుగా. సో గైస్ ఇది ఇంకా రౌండ్. ఇప్పుడైతే ఇక పట్టుకోరు మళ్ళీనైతే నేనైతే గెలుము కూడా పోతున్నాను ఇప్పుడు. చూడండి ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఏమైనా పడతాయేమో. ఇప్పటిదాకానైతే మనకైతే పరకాలు అయితే జర మంచిగానే పడ్డాయి. సో గైస్ మీరు చూస్తురుగా, ఈ ఒక్కటైతే పడ్డది ఇప్పుడు మళ్ళా ఒక్కటి. ఎక్కువనైతే పడతలేవు ఇక్కడ, అందుకే మేమైతే కొంచెం ఇక్కడ ప్లేస్ అయితే చేంజ్ అవుతున్నాం. అక్కడ పోతున్నాం ఇప్పుడు. అక్కడ పోతున్నాం ఇప్పుడు. సో గైస్ ఇదైతే ఇంకో కొంచెం దూరంలోనైతే పెట్టినాం. నేనైతే జర దూరంకి వెళ్ళినైతే మీరైతే చేపలు గిట్ట మీకు కనిపిస్తుండొచ్చు. కొంచెం జూమ్ అయితే చేస్తున్నాను. నా ఇక్కడనైతే మంచిగానే అనిపిస్తున్నాయి. సో ఇప్పుడైతే చూద్దాం ఏమైనా పడతాయా పడవా మళ్ళా. సో ఇక్కడ పట్టుకోరు మొత్తం. సో గైస్ చూస్తున్నా. సో గైస్ చిన్నవి పడ్డాయి మొత్తం. సో గైస్ ఇప్పుడు మీరైతే చూస్తుండవు చాలా అయితే ఎట్లా అనుకుంటూ వస్తారో. నేను ఇడికెళ్ళి అయితే గెదము కూడా పోతా. గెదము కూడా పోతే ఆలగిట కొంచెం హెల్ప్ అయినట్టు ఉంటుంది, ఎందుకంటే ఇదైతే ఆలగిట మనకి మొత్తం మీద చేపలు అయితే పడాలని. ఇప్పుడైతే ఇంకా చిన్నవి పడుతున్నాయి గైస్ మొత్తం. సో గైస్ ఆ చిన్నవి అయినా సరే అని మేమైతే పెంచుకోనికైనా మంచిగా ఉంటుందని
అలానైతే వేస్తున్నాం. మా డబ్బాలను అయితే చిన్నవి పరకలు అంటారు. ఇక్కడైతే మీదికి కూడా ఏమంటారు అయితే కామెంట్ చేయండి. మన సన్నీ అయితే బాగా కష్టపడుతుండే. ఇగో మా తమ్ముడు మన వీడియోలు తీసే అన్నీ ఈయన. ఇంకో చూడు గ్యాస్ ఇంకో ఇక్కడ వేస్తుండే మా తమ్ముడు అయితే. నేనైతే ఇంకో ఇది పట్టుకున్నా, ఇట్లా ఇట్లా పట్టుకున్నా. ఎందుకంటే మళ్ళీ ఇట్లా ఒకవేళ ఇచ్చిపెట్టినాం అనుకో అన్ని చేపలు అయితే మళ్ళీ ఇంట్లోనే వాడిపోతాయి, మళ్ళీ వాటర్లోనే వాడిపోతాయి. సో గ్యాస్ మీకు అయితే ఒకసారి ఇక్కడ మొత్తం లొకేషన్ అయితే ఎట్లుందో అయితే మొత్తం ఒకసారి వీడియో తీసి ఇట్లా ఒక రౌండ్ ఇట్లా వీడియో తీసి అయితే చూపిస్తా. సో చూడండి. ఇది ఒక అడవి. ఈ అడవిలోనైతే ఇక ఒక ఇట్లా చాలా ఊర్లలో కూడా ఇట్లా వాటర్ వస్తుంటాయి. ఇక అట్లా కూడా ఇక్కడ కూడా వాటర్ అయితే వస్తాయి. మేమైతే ఇక్కడ పడుతున్నాం ఇక మొత్తం. ఇక చూడండి ఇక చేపలు అయితే ఎట్లా పడ్డాయో. ఇట్లా కిందికి కిందికేట్రా. సో గాయస్ ఏం మళ్ళీ చిన్నవి పడుతున్నాయి మొత్తం అయితే. సో గాయస్ చూసురు చిన్నవి పడుతున్నాయి మొత్తం. సో గాయస్ ఇప్పుడైతే జర మంచిగా పడ్డాయి. కొంచెం మూడు అయితే పెద్దగా పడ్డాయి ఇప్పుడు. సో గాయస్ ఇలా పడ్డాయని అయితే ఇంకో ఈ డబ్బాలను అయితే నింపినాం. సో ఇవైతే చాలా అనిపిస్తుంది, బాగానే పడ్డాయి. ఆ డబ్బాలైనా బాగానే నింపినాం. సో చూస్తురుగా మీరైతే ఎన్ని పడ్డాయో. ఇంకోసారి గిట్ట మేమైతే పడతాం. ఇంకా మళ్ళీ వచ్చే వీడియోలను అయితే ఇంకా జర వేరే అయితే చూస్తున్నాం. అందులోనైతే ఇంకా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. అందులోనైతే ఇంట్లోనైతే పడతాయి అనుకున్నాం కానీ కొన్ని పడ్డాయి, చిన్నవి ఉన్నాయి మొత్తం. మీరైతే మొత్తం చూస్తుండొచ్చు. శనివాడైతే ఇంకా అది పట్టినాం కదా, దాన్ని అయితే కడిగేస్తుండు. మళ్ళీ రేపు ఇట పట్టడానికి అయితే కావాలి కాబట్టి. సో ఇగో మా తమ్ముడు అయితే ఇవి పట్టుకొని ఉండు. ఇక మొత్తం ఇగో వాటి చేపలు ఉన్నాయి కదా అలా పట్టుకొని ఉండు. ఇక్కడనైతే మస్తు ఇలా అక్కడనైతే ఉంటుండొచ్చు. ఇంకా మళ్ళీ అక్కడ జర లోతుందని అయితే అక్కడనైతే పోలేదు మేము. పోతానైతే పడుతుండో ఏమో మరి. వేరే కాడనైతే చూపిస్తాం మీకు. మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే అదే ఇద్దామని చూస్తున్నాం. అలానైతే జర పెద్ద పెద్ద ఇట్లా గొరకలు అవి అంటారు కదా, మీ దిగ్గు కూడా ఏమంటారు అయితే కామెంట్ చేయండి. ఈ చేపలన్నీ కూడా మేమైతే పరకలు అంటాం, మీ దిక్కు ఏమంటారు అయితే కామెంట్ చేయండి. సో గైస్ ఇప్పుడైతే మీరైతే చూసిరు కదా ఇక్కడనైతే మనమైతే చేపలు ఎట్లా పడినామో. సో రేపటి వీడియోలో అయితే ఎట్లా చేద్దామంటే జర పెద్ద చేపలు ఏమేమో దాన్ని అయితే చూసి మనమైతే పెద్ద చేపలు ఆడదాం. ఇప్పుడైతే చిన్న చేపలు పడ్డాయి. సో గైస్ కొంచెం ఈ వీడియో తీసినందుకన్నా మనం అంత ఇంత చేసినందుకైనా మీరైతే ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి అయితే షేర్ చేసే అవకాశం ఉంది. సో మీరైతే కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేయండి మన ఛానల్కి. ఒక 5K సబ్స్క్రైబర్స్ అన్న కంప్లీట్ చేస్తారు అనుకుంటున్నా. సో గైస్ ఇలానే మన ఛానల్లో అయితే వీడియోలు వస్తూ ఉంటాయి. సో బాయ్ గైస్, ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం.